శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పెద్దలందరూ కూడా ఐ రిక్వెస్ట్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపక దురుద్దేశరహితుడనై ధర్మాదాయ సంస్థల నిధుల గురించిన 1987వ సంవత్సరము చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రవర్తించగలవాడనై దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్త పదవి రహస్య ప్రమాణ స్వీకార పత్రము నేను ధర్మకర్తగా నాకు పరోక్షంలో కానీ పరోక్షంగా కానీ తెలుపక రహస్యంగా ఉంచుదనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో శ్రీ వరదరాజస్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విలక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపక దురుద్దేశరహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థల విధులను గురించి దానికి సంబంధించిన నియమములను రహస్య ప్రమాణ పదవీ స్వీకార పత్రము కంగ్రాచులేషన్స్ చెప్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నామండి. వారి స్నేహితులు శ్రేయకులందరూ చెప్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవం. ఈరోజు అమ్మవారి వరదరాజుల దేవస్థానం కమిటీ నియమించుకున్నాం. ఈ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపిన ఈఓ గారికి, ఏసీ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చైర్మన్లకు, కమిటీ మెంబర్లకి మనవి చేస్తూ ఉన్నా, చాలా నిష్ఠగా ఉండండి. ఆత్మహత్యకి మనవి చేస్తూ ఉన్నా, చాలా నిష్ఠగా ఉండాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్, బయట జిల్లాల నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి ఈ టెంపుల్కి స్థానం ఉంది రాష్ట్రంలో. అమ్మవారు స్వామివార్ల టెంపుల్. ఈరోజు ఎవరినైతే చైర్మన్స్గా, కమిటీ మెంబర్స్గా నియమించామో, మీకు ఏదైనా అలవాట్లు ఉంటే అన్నీ మానేసి ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తినబాకండి. అది శుక్రవారం తినకుండా ఉంటే మంచిది. ఇది ఒకటి పాటించండి. చాలా నిష్ఠగా వచ్చిన భక్తులందరినీ కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని దర్శనం చేయించి పంపించాలి. పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగాలి కిందకి. మనకేదో చైర్మన్ ఇచ్చేసినారు, మెంబర్స్ పదవులు వచ్చేసినాయి అని చెప్పేసి దయచేసి ఎలాగంటే అలాగా ప్రవర్తించవద్దు. అమ్మవారితో తమాషాలు పడవద్దు. చాలా ఇబ్బందులు పడతారని కూడా మనవి చేస్తూ అందరూ కూడా చాలా నిష్ఠగా
అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి దర్శనం చేయించి పంపించాలని చెప్పి మనవి చేస్తూ, ఇంతకు ముందున్న కమిటీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు, దేవస్థానానికి మంచి పేరు తెచ్చారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంపికైనటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని సలహాలు సూచనలు తీసుకొని, దాతలు చాలామంది ఉన్నారు, ఈ దేవస్థానానికి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా కలవండి, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఎందుకంటే భగవంతుడు చాలామందికి డబ్బు ఇస్తాడు, ఖర్చు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రారు. అది మంచి మనసుండి మనకు భగవంతుడు వ్యాపారాలలో పైకి తీసుకొచ్చినాడు, మనం దేవస్థానాలకు కానీ మనం పుట్టిన గ్రామాలకు కానీ ఏదో ఒకటి చెయ్యాలని కొంతమందికే వస్తుంది ఆలోచన. మూల చాలామంది ఈ దేవస్థానంలో ఫండ్స్ ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా కలవండి. ఇంకా కూడా దాతలను కలిసి అమ్మవారి టెంపుల్కి ఇంకా కూడా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, 2 టెంపుల్స్కి ఎంపికైనటువంటి చైర్మన్స్ని కమిటీ మెంబర్స్ని అభినందిస్తూ ఈవో గారి గురించి కూడా ఒక మాట